ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో కొన్ని సంఘటనలు మనకు వెంటనే అర్థం కావు. మనకిష్టమైనది జరగకపోతే బాధపడతాం. కొన్నిసార్లు దేవుడా ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతాం. కానీ తర్వాత కాలంలో వెనక్కి తిరిగి చూస్తే అదే సంఘటన మన జీవితాన్ని కాపాడిందని తెలుసుకుంటాం. యోసేపు చెరసాలలో పడటం, దావీదు అడవుల్లో తిరగటం, అయితే చివరికి అదే వారి ఉన్నత స్థితికి కారణమయ్యాయి. అందుకే పెద్దలు ఒక మాట చెప్పారు, ఏది జరిగినా అది మన మంచికే అని. ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న ఉపమానం మనకు ప్రతి పరిస్థితిలో విశ్వాసం, సహనం, దేవునిపై నమ్మకం ఎంత అవసరమో తెలియజేస్తుంది. ఒక రాజుకి చాలా నమ్మకమైన మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఎప్పుడు ఒక మాట చెప్పేవాడండి. ఏ మాట తెలుసా? ఏది జరిగినా అది మన మంచికే మహారాజా అని చెప్పేవాడు. ఒకరోజు రాజు వేటకు వెళ్ళి కత్తితో తన వేలిని కోసుకున్నాడు. రక్తం కారుతూ ఉండగా రాజు చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు మంత్రి మళ్ళీ అదే మాట చెప్పాడు. ఏమనంటే, మహారాజా ఏది జరిగినా అది మన మంచికే. రాజుకు కోపం వచ్చింది. నా వేలు కోసుకుపోయింది, దీనిలో మంచిదేముంది అని ఆ రాజుకు కోపం వచ్చి ఆ మంత్రిని జైల్లో వేయించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు ఒంటరిగా అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక గిరిజన తెగ రాజును పట్టుకుంది. వాళ్ళు తమ దేవునికి బలి ఇవ్వటానికి సిద్ధం చేశారు. కానీ బలి ఇవ్వబోయే సమయంలో రాజు చేతివేణి కోసుకుపోయిందని చూశారు. శరీరంలో ఏ లోపం ఉన్నవారికి బలి ఇవ్వడం కుదరదు. అందుకని ఆ రాజుని అక్కడ వాళ్ళు వదిలేస్తారు. రాజు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అప్పుడు మంత్రి చెప్పింది గుర్తుకొచ్చింది, ఏది జరిగినా అది మన మంచికే అని. తక్షణమే జైలుకి వెళ్ళి మంత్రిని విడుదల చేశాడు. నన్ను క్షమించు అని మంత్రిని రాజు అడిగాడు. నా వ్రేలు కోయబడటం వలన నేను బ్రతికాను, కానీ నిన్ను జైల్లో వేశానంటే ఆ మంత్రి బాధపడొద్దయా? నీ వల్ల ఏం మంచి జరిగింది? నీ వల్ల కూడా నాకు మంచి జరిగింది రాజా అని మంత్రి రాజుగారితో చెప్తాడనమాట. నవ్వుతూ ఏం మంచి జరిగింది అని రాజు అడిగితే, మహారాజా నేను మీతో వేటకు వచ్చి ఉంటే మీకు లోపం ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తారు, కానీ నన్ను బలిగా ఇచ్చేవారు కదా, అందుకే నేను జైల్లో ఉండటం కూడా అది నా మంచికే జరిగింది. ఏది జరిగినా అది మన మంచికే. మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మనకు ఆ క్షణంలో చెడు అనిపించిన దేవుడు మన కోసం మంచి మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉండొచ్చు. అందుకే ప్రతి పరిస్థితిలో సహనం, విశ్వాసం మనిషికి అవసరము. ఏది జరిగినా అంతా మన మంచికే. దేవుడు అనుమతించిన ప్రతి సంఘటన వెనుక ఒక ఉద్దేశం ఉంటుందండి. బైబిల్ వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు మనకు బాధగా అనిపిస్తాయి. ఉద్యోగం పోవచ్చు, మనుషులు దూరం అవ్వచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు, ప్రార్థనకు ఆలస్యంగా సమాధానం రావచ్చు. కానీ దేవుడు చూసేది మనం చూడలేము. ఈరోజు నిన్ను ఏడిపిస్తున్న ప్రతి పరిస్థితి కూడా రేపు నిన్ను కాపాడిన ఆశీర్వాదమై ఉండవచ్చు. యోసేపు జీవితం ఉదాహరణగా చూసుకుందాం మనం. యోసేపు తన సహోదరులచే అమ్మబడినప్పుడు అది చెడు అనిపించింది. జైలుకు వెళ్ళినప్పుడు జీవితం ముగిసిందనిపించింది. కానీ చివరికి దేవుడు అతనిని ఐగుప్తు దేశ అధికారిగా నిలబెట్టాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయుదమని యోచించితిరి, అయితే దేవుడు దానిని మేలుకై యోచించెను. మనం నేర్చుకోవాల్సిన విషయం, మనకు అర్థం కాకపోయినా, 1 దేవుడి ప్రణాళిక తప్పదు, 2 దేవుని సమయం ఆలస్యం కాదు,
3. దేవుడు అనుమతించినది చివరికి మేలుకే. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మరచిపోడు. మనుషులు మోసం చేసినా దేవుడు విడిచిపెట్టడండి. యోసేపు తన సొంత సహోదరుల చేత ద్వేషింపబడ్డాడు. అతన్ని బావిలో పడేసి బానిసగా అమ్మేశారు. ఆదికాండం 37:28లో. యోసేపును ఇజ్మాయేలుకు అమీరి. యోసేపు జీవితంలో ఇది చాలా బాధాకరమైన సంఘటన. తన వాళ్ళు ద్రోహం చేశారు కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మనుషులు మనల్ని వదిలిపెట్టవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, ద్రోహం చేయవచ్చు, కానీ దేవుడు మనతోనే ఉంటాడు. హెబ్రీ 13:5 నేను నిన్ను విడువను. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు పోతిఫర్ భార్య అతన్ని పాపంలో పడవేయాలని ప్రయత్నించింది. కానీ యోసేపు దేవునికి భయపడి పాపాన్ని తిరస్కరించాడు. ఆదికాండం 39:9 నేను దేవునికి విరోధముగా ఈ ఘోరమైన పాపం ఎలా చేయగలను? అతడు పాపం చేయలేదు, కానీ అయినా జైలుకి వెళ్ళాడు. మనం నేర్చుకోవాల్సింది, సత్యంగా జీవించిన పరీక్షలు వస్తాయి. పవిత్రతకు ధర్మం. దేవుని కోసం మనం నష్టపోయినా చివరకు గెలిపే. దేవుడు జైలులో కూడా యోసేపుతో ఉన్నాడు. ఆదికాండం 39:21 యెహోవా యోసేపుతో నుండెను. దేవునికి సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేరండి. జైలులో ఉన్న బానిసను దేవుడు ఒక్క రోజులో ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చాడు. ఆదికాండం 41:41లో నిన్ను ఐగుప్తు దేశం అంతటికి అధిపతిగా నియమించి తిని అంటున్నాడు. బావి, బానిసత్వం, జైలు, సింహాసనం. ఇది యోసేపు యొక్క జీవిత ప్రయాణం. నేర్చుకోవలసిన విషయం, దేవుడు ఆలస్యం చేసినట్టు కనిపించినా మర్చిపోడు. దేవుని ప్రణాళిక అద్భుతమైనది. సహనంగా ఉన్నవారికి దేవుడు ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. రోమియోలకు రాసిన పత్రిక 8:28లో సమస్తమును మేలుకే జరుగుచున్నవి. యోసేపు జీవితం మనకు చెప్పేది. బాధలొచ్చినా నమ్మకం కోల్పోవద్దు, పవిత్రతను వదలొద్దు, దేవుని సమయాన్ని ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుడు అనుమతించిన పరీక్ష మనలను పడగొట్టడానికి